ప్రసాదాలు ఇచ్చే సమయం ఈ ఒక ఆకలవుతుండేది. వెళ్ళే ప్రసాదం కోసం హనుమంతుడితో భక్తి ఏర్పడింది నాకు. అలాగా ప్రసాదం తీసుకుంటూ అక్కడే తింటూ ఆయా స్వామి పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పే విషయాలు హనుమంతుడి గురించి వింటూ అక్కడ హనుమాన్ చాలీసా పలకల మీద శిలా పలకల మీద రాస్తుంటే అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ అలాగే తెలియకుండా నాలో ఆయన మీద భక్తి భావం అలాగే కుదిరిపోయింది. కుదిరిన తర్వాత అక్కడి నుంచి నేను మొగల్తూరు వెళ్ళి 7th, 8th, 9th క్లాస్ చదువుతాను. ఆ సమయంలో వయసులో ఇస్తే ఆ మిఠాయి మనకి ర్యాండమ్ గా చిప్పుకోవచ్చు. అది ఓపెన్ చేస్తే ఇంత పెప్పర్మెంట్ ఉంటుంది. ఆ పెప్పర్మెంట్ వెనకాల ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చూసుకుంటే చెక్స్ లో చూసుకుంటే ఏ వస్తువు అది ప్లాస్టిక్ దువ్వెన రావచ్చు, ప్లాస్టిక్ అద్దం రావచ్చు, ఒకసారి ఏమి రాకపోవచ్చు. అలా చూసి ప్రసాదాన్ని చూసుకోవాలి. ఆ హనుమంతుడు వాడు ఏ సమయంలో వచ్చిందో ఈ రోజుకి మా ఇంట్లో అది అలా కొలువై ఉంది. ఆయుసం పేరు పెట్టి అది పూజ నాకు ఒక గురి కుదిరేసరికి ఆయన నా వెంటపడ్డారని నాకు తెలియదు, కానీ నా యొక్క జీవితంలో అంతర్భాగం అయిపోయారు. అది అంతటితో ఆగకుండా నేను 10th చదివే సమయానికి మా నాన్నగారికి ఎక్కడో పేరాల చీరాల అనే ఊళ్ళో నాన్న పనిచేసేవాళ్ళు. అక్కడి నుంచి నాన్నగారికి మాడుగులని ఉత్తరాంధ్రలో అయింది ట్రాన్స్ఫర్. అక్కడ వెళ్ళడం నాన్నగారికి ఇష్టం లేదు. సో లాంగ్ లీవ్ పెట్టేశారు. ఆయన 3 months చాలా దిగాలు పడిపోయేవారు, ఒక డిప్రెషన్ గురయ్యేవారు. నాన్న చూస్తే చాలా బాధ అనిపించేది. నాన్న మీకు దేవుడి మీద నమ్మకం లేదు, కానీ మీరు హనుమంతుల వారిని హనుమాన్ చాలీసాని 108 సార్లు చదువుతూ అలా చేయండి. విత్ ఇన్ నో టైం మీరు అనుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని చెప్పేసి 15 ఏళ్ల కుర్రవాడిగా 10th క్లాస్లో నాన్నకి చెప్తే ఆయన వింటారా వినరో, ఆయన పెద్ద దేవుడి మీద భక్తి లేదు అని కొంచెం 108 సార్లు ఆయనకి చిట్టి గారులు ఆయన మెళ్ళ వేసి 108 గారెల్ని ఆ తర్వాత హనుమంతుడు చాలా ఆనందం ఇస్తుంది. నాన్న లాంటి ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి ఒక నాస్తికుడిని నేను ఈ రకంగా దైవభక్తుడిగా మార్చాలని చెప్పేసి అక్కడి నుంచి మా ఇంట్లో మా కులదైవం ఆంజనేయ స్వామి అయిపోయారు. ఇది ఇలా ఉండగా పేరాల అనే ఊరపు నేను డిగ్రీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రయత్నంలో